హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు మన బడ్జెట్ లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ ఒకటి చూపించబోతున్నాను. చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూడబోయే ఇండివిజువల్ హౌస్ పరిసరాలు అలాగే రోడ్లు చూపిస్తున్నాను. చూడండి ఎంత విశాలంగా 33 అడుగుల రోడ్లు అనమాట. అలాగే మన ఇంటి ముందు కూడా 33 అడుగుల రోడ్డే. అన్ని విశాలంగా ఉండే రోడ్లు అనమాట. ఇక్కడ రోడ్లు ముందు మనం హౌస్ చూద్దాం, తర్వాత ఏరియా గురించి కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఇండివిజువల్ హౌస్ వచ్చి రోడ్డు మీద నుంచి రెండో బిట్ అనమాట. ముందు ఒకళ్ళది ఉంటది, తర్వాత మంది. మనకి సపరేట్ గా వే ఉంది, 5 అడుగుల దారి ఉందనమాట మన ఇంటికి వెళ్ళటం కోసం. కానీ చాలా హైట్ లో కూడా కట్టారు మన బిల్డింగ్ వచ్చి. మనకి 2 వీలర్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి చక్కగా. అలాగే మనకి బిల్డింగ్ వచ్చి G+1 బిల్డింగ్ అనమాట. ఇప్పుడు మనం చూడబోయే బిల్డింగ్ వచ్చి 90 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. అలాగే మన బిల్డింగ్ కి కొలతలు వచ్చి 28x29 అనమాట కొలతలు. అలాగే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి మనకి 10 సంవత్సరాలు అయింది. బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్. ఎలాగో మీరు వచ్చి చూస్తారు కదా, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది, అలాగే బోర్ కనెక్షన్ కూడా ఉంది. అలాగే ఈ బిల్డింగ్ వచ్చి మనకి తూర్పు ఫేస్ గల బిల్డింగ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ సింహద్వారాలు కూడా ఈస్ట్ ఫేస్ సింహద్వారమే ఇచ్చారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో గానీ ఫస్ట్ ఫ్లోర్ లో గానీ ఉత్తరం వైపు సందిచ్చారు. అలాగే ఒక పోర్షన్ కి ఉత్తర ద్వారం కూడా ఏర్పాటు చేశారు. మనకి ఒక్కొక్క పోర్షన్ కి వచ్చి ఫస్ట్ కిచెన్, తర్వాత బెడ్రూమ్ ఇచ్చారు, తర్వాత అటాచ్డ్ వాష్రూమ్. అలాగే మనకి 2 పోర్షన్లకి మధ్యలో బెడ్రూమ్స్ లో కనెక్టింగ్ డోర్ ఇచ్చారు మనకి చక్కగా. అలాగే మనకి 2 పోర్షన్లు వాడుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటది అనమాట ఇలా డోర్ ఉంటే కదా. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 పోర్షన్లు ఎలా ఉన్నాయో సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సేమ్ అలాగే ఉంటాయి అనమాట. ఏమి తేడా రాదు. మనకి సిటీలో తక్కువ బడ్జెట్ లో ఇండివిజువల్ హౌసే కావాలి మనకి అని అనుకునే వాళ్ళకి ఈ హౌస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పైన ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఉన్నా సరే, కింద గ్రౌండ్ ఫ్లోర్ 2 పోర్షన్లు అద్దెకిచ్చుకోవచ్చు చక్కగా. అద్దె వస్తుంది మనకి. ఒక్కొక్క పోర్షన్కి వచ్చి 7,000 14,000 వస్తుంది అనమాట కింద. పైన మనం ఉంటాము, లేదంటే పై 2 పోర్షన్లు కూడా అద్దెకిచ్చేసుకుంటాం. ఏమంటారు? అలాగే ఇండివిజువల్ హౌస్ వచ్చి ఎక్కడంటే విజయవాడ BRTS రోడ్డు పక్కన మధురానగర్ జంక్షన్ లోనమాట ఈ ఇండివిజువల్ హౌస్ వచ్చి మనకి. ఈ మధురానగర్ వచ్చి చాలా బాగుంటది ప్రశాంతంగా. మనకి ఈ హౌస్ కాస్ట్ వచ్చి మనకి 78 లక్షలు చెప్తున్నారు ఇంటి ఓనర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే మనకి ఈ ఏరియాలో గజం వచ్చి 45,000 ఉంది ఫ్రెండ్స్. అసలు మంచి వాల్యుబుల్ ఏరియా అనమాట మధురానగర్ వచ్చి. బాగా డెవలప్ అయింది అసలు. రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లు. ఒకసారి మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక్కసారి విజిట్ చేసి చూడండి, మీకు గ్యారంటీగా నచ్చింది అనమాట. ఫ్రెండ్స్, కింద ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ ఫోన్ నెంబర్ డైరెక్ట్ ఓనర్ గారిదేనమాట. డైరెక్ట్ ఓనర్ గారికి ఫోన్ చేసి హౌస్ చూడొచ్చు. మధ్యలో మీడియేటర్లు గానీ కమిషన్ గానీ ఏమీ ఉండదు మీకు చక్కగా. అందుకని ఇంకా అసలు మీరు ఆలస్యం చేయొద్దు, ఒకసారి ఫోన్ చేయండి, వెళ్ళి హౌస్ చూడండి. ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర నుంచి మధురానగర్ రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది. అలాగే పెద్ద రైల్వే స్టేషన్ కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాం మనం. అలాగే బస్ స్టాండ్ కూడా 3 కిలోమీటర్లే. ఇంకా ఒక్కటని కాదు, అన్నిటికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉండే ఏరియా అనమాట ఏరియా వచ్చి. అలాగే మీకు సంబంధించిన హౌసెస్ ఏదైనా అమ్మాలనుకుంటే మన ఛానల్ ద్వారా సేల్ చేసి పెడతాము, కాల్ చేయండి.